మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుంచి చదువుదాం. ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి, ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. చాలా దేవుడి మాటను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నీ పునరుద్ధానం జరగకూడదని ఆనాటి మత పెద్దలు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా ఈ లేఖనాల ద్వారా తెలుస్తూ ఉంది. చదవబడిన లేఖనాల నుంచి మేము ఏమి నేర్చుకోవాలో, ఈరోజు మాకు ఏది అవసరమో, ఈ పునరుద్ధానపు పండగ ద్వారా మేము నేర్చుకోవలసింది ఏమై ఉన్నదో ఒకసారి మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. నీ పునరుద్ధానపు శక్తిని మాకు నాయన నీ వాక్యము ద్వారా అందించమని, ఆత్మీయ సత్యాలను మాకు నేర్పించమని, అల్పుడునైన నీ దాసునైన నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ ఉండగా నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు మరణానికే మరణాన్ని కలిగించినవాడు, మరణాన్ని చంపేసినవాడు. ఇక్కడ పునరుద్ధానము నిజమైనది. పునరుద్ధానము ప్రతిదానిని మార్చివేస్తుంది. ఈ పునరుద్ధానము దేనినైనా మార్చివేయగల శక్తి కలిగినది పునరుద్ధానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపాలని ఆనాటి మత పెద్దలు పరిసయ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. ఈరోజు మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని పనిని ఆపలేము. ఏం చెప్పండి? దేవుని పనిని ఆపలేము అన్నటి ఈ పునరుద్ధానము పండగ ద్వారా అక్కడ చేసినటువంటి పరిసయ్యులు మత పెద్దలు చేసినటువంటి పనిని బట్టి మనం నేర్చుకోవలసిన సత్యం ఈరోజు ఏంటంటే, పునరుద్ధాన్ని మనం ఆపలేం. దాన్ని కాకుండా చేయడం నిష్ప్రయోజనం అవుతుంది, నిష్ఫలం అవుతూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యంగా జరిగినటువంటి సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి పరిసయ్యులకి మత పెద్దలకి పడేది కాదు అంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు. కలవడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఏమాత్రం కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకులు మరి పరిసయ్యులు వీళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికి? మత పెద్దలకి, ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి కొంచెం అడ్డంకిగా ఉన్నాడు, అభ్యంతరకరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ అధికారాన్ని బలహీనపరిచేశాడు. ఏం చేశాడు? వాళ్ళ అధికారాన్ని. యేసుక్రీస్తు ప్రభు రానంత వరకు అక్కడ రాజులు, కింగులు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులను, పరిసయ్యులు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెయిన్గా ప్రధాన యాజకులు, ఈ మత పెద్దలు. వీళ్ళు ఏది చెబితే అదే, వీళ్ళు ఏదంటే అదే. ఇలాగ ప్రజల్ని వాళ్ళు బానిసలుగా చేసుకుని వాళ్ళ చుట్టూ తిప్పుకుని వారు అధికారాన్ని అనుభవిస్తూ ఉండేవారు, గౌరవాన్ని పొందుకుంటూ ఉండేవారు అధికారాన్ని. దాన్ని యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు రావడంతో వాళ్ళ అధికారం కొంచెం బలహీనపడింది. అధికారం కొంచెం బలహీనపడేసరికి దాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఆయన వారి అధికారాన్ని, ఒక మాటతో చెప్పాలంటే వారి అధికారాన్ని అణిచివేశాడు. మత పెద్దలు, ప్రధాన యాజకుల యొక్క, పరిసయ్యుల యొక్క పెత్తనాన్ని, అధికారాన్ని అణిచివేశాడు. అణిచివేసి బలహీనపరిచిన తర్వాత వారు చివరికి యేసును చాలా బాధగా అవన్నీ యేసుక్రీస్తు ప్రభువుని బట్టి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆయన పరిచర్య గురించి ప్రతీది వారిని బాధించింది. యేసుక్రీస్తు ప్రభు చేసే ప్రతి పరిచర్య వాళ్ళని బాధించింది.
ఇంకో మాట చెప్పనా, ఈ రోజు కనుక యేసుక్రీస్తు ప్రభు కనుక మరలా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య మొదలెడితే, ఈ లోకంలో కనుక ఆయన పరిచర్య మొదలెడితే ఏం జరుగుతుందో తెలుసా? సో కాల్డ్ ప్రీచర్స్, ఈరోజు పెద్ద మత బోధకులు ఎవరున్నారో వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభు అభ్యంతరంగా మారిపోతాడు. ఈరోజు ఒకవేళ ప్రభు వచ్చి ఆయన పరిచర్య లోకంలో ప్రారంభిస్తే ఎంతమంది సేవకులకి ఆయన అడ్డంకిగా మారిపోతాడో, ఎంతమంది యొక్క ఫేమస్ తగ్గిపోతుందో తెలుసా మీకు? ఈరోజు ఫేమస్ అని చెప్పుకున్నటువంటి చాలామంది అన్ఫేమస్ అయిపోతారు. ఆయన కనుక ఈ లోకంలోకి మళ్ళా వచ్చాడంటే వీళ్ళందరికీ ఆయన శత్రువు అయిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు ఇవాళ గొప్ప గొప్ప సేవకులకు, ప్రభు కనుక ఈ లోకానికి వస్తే గొప్ప గొప్ప సేవకులకు యేసు ప్రభు ఇవాళ అడ్డంకి అయిపోతాడు, శత్రువు అయిపోతాడు. అట్లాగే ఆ రోజు వాళ్ళకు కూడా అలాగే అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుతో విసుగుపోయారు ఒక మాటతో చెప్పాలంటే వీళ్ళు. ఎందుకంటే ఆయన పరిచర్య, ఆయన చేసే పరిచర్య వీళ్ళందరికీ బాధ కలిగించింది. ఎందుకంటే ఇష్టపడిన పనులు వసూలు చేసేవారు వాళ్ళు. చాలా దారుణమైన పనులు వసూలు చేస్తూ ఉండేవారు దేవుని ప్రజల దగ్గర నుంచి. అది వారు అలాగే అనైతికమైనటువంటి వేశ్యావృత్తి జరిగించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. చదువు రాని సామాన్య ప్రజలందరూ కూడా యేసు వద్దకు వస్తూ ఉండేవారు. పామరులు, చదువు లేని వాళ్ళు, సమరయ స్త్రీ లాంటి వారు, పాపాత్మల స్త్రీలు అయినటువంటి వేశ్యవృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా దానికి ఇలాగ వీళ్ళందరూ వస్తున్న వీళ్ళందరికీ నచ్చేది కాదు. ఎలాంటి వాళ్ళ దగ్గరికి కూడా ఈయన వెళ్తున్నాడు, ఎలాంటి వాళ్ళని కూడా ఆదరిస్తా ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరికీ ఈయన చేసే పరిచర్య ఏది నచ్చేది కాదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యేసు చేసిన ఈ మొత్తం విషయం గురించి వాళ్ళు ఇంకా ముగించేయాలి, ఏదో రకంగా ఈయన అడ్డు తొలగించుకోవాలి. ఈయన చాప్టర్ ఫినిష్ చేయకపోతే గనక, ఈయన అడ్డు తొలగించుకోకపోతే గనక ఇక మనకు మనుగడ లేదు అని ఈ మత పెద్దలు లేక ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ అనుకుని నిర్ణయానికి వచ్చారు. అయితే వీళ్ళకి తర్వాత అనుకున్నంతగా జరిగింది, అనుకున్నట్టుగా ఆయన్ని సమాధికి సిలువుకి అప్పగించేశారు, అన్నీ జరిగిపోయినాయి. సమాధి కూడా చేశారు. ఈ చేసే లోపు వీళ్ళకి మత పెద్దలకి ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, ఆయన బతికున్నప్పుడు ఒక మాట అనేవాడు, నేను మరలా తిరిగి సమాధిని గెలిచి 3వ దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పిన మాట ఈ మత పెద్దలకి, ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి మాట గుర్తొచ్చింది. ఈ మాట గుర్తొచ్చి ఇక వీళ్ళకి కంగారు వచ్చింది. ఒకవేళ పొరపాటుని కనుక మరలా ఆయన లెగిస్తే, లేదు, వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళు కూడా పునరుద్ధానాన్ని నమ్మలేదు. ప్రధాన యాజకులు కూడా, పరిసయ్యులు కూడా పునరుద్ధానాన్ని నమ్మకుండా వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని తమ శిష్యులే వచ్చి ఎత్తుకుని పోయి యేసుక్రీస్తు ప్రభు లేచిపోయాడు, పునరుద్ధారణ అయిపోయాడు అని చెప్తే ఇది ఇంకా పెద్ద డేంజర్. ఇప్పుడు ఎవరికి? ఈ మత పెద్దలకి ఇంకా పెద్ద ప్రమాదం. ఎందుకంటే మామూలుగా ఉంటేనే ఆయన తట్టుకోలేకపోయాం, ఇక మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అంటే, యేసు మరణాన్ని తిరిగి జయించినవాడు, తిరిగి లేచినవాడు అంటే ఇక ప్రపంచం అంతా ఇక ఆయన వెనకాలే ఉంటుంది. ఇది ఇంకా పెద్ద ప్రమాదం అయిపోతుంది, మనకి ఇంకా పెద్ద ప్రమాదం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకుండా చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం కాకుండా చెయ్యాలి? పునరుద్ధానుడు అవ్వకూడదు, అంటే తిరిగి లేవకూడదు. తిరిగి లేస్తే వీళ్ళు చచ్చారే, ఇక మామూలు విషయం కాదుగా. ఎందుకంటే మరణం చనిపోయి 3 రోజులైన తర్వాత తిరిగి లేవడం అంటే మామూలమైన విషయం. అది ప్రపంచంలోకి ఎక్కడ ఇప్పుడు జరగలేదు, అప్పటికి జరగలేదు, ఇప్పటికీ జరగలేదు, ఎప్పటికీ జరగదు కూడా. అయితే అప్పటికి ఎప్పుడు జరగలేదు కాబట్టి వీళ్ళు అనుకున్నారు, ఏదో రకంగా ఈయన పునరుద్ధానాన్ని ఆపకపోతే ఇక టోటల్గా మన అధికారాలు మొత్తం మార్చిపోతాయి. కాబట్టి పునరుద్ధానాన్ని ఆపాలనుకుని వీళ్ళు ఆ మాటను గుర్తుపెట్టుకుని పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుతో అంటున్నారు, ఏమయ్యా, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. కొంచెం మాట చదవడానికి కూడా భయం అనిపిస్తుంది, కానీ పరిశుద్ధ గ్రంథం రాశాడు కాబట్టి చదవాల్సి వస్తుంది. కానీ ప్రభువుని ఏమంటున్నారు వాళ్ళు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, దేవుని గురించి బోధించవలసిన వారు. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది.
కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులను లేచిన ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదయ్యుండని చెప్పిరి. సో వాళ్ళు వచ్చి కనుక ఇలా చెప్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరందరూ కలిసి ఒక ప్రణాళిక రచిస్తున్నారు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ విధం చేతనైనా సరే సమాధిలో నుంచి లేవకూడదు అని చెప్పి మనం ఒక ప్రణాళిక వేయబోతున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా కొనసాగటానికి మార్గము లేదు, క్రీస్తు పునరుద్ధానుడు అవ్వడానికి అవకాశం ఇంకా లేదు అని చెప్పి ఒక ప్రణాళిక వేశారు. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తెలుసా, మనము దేవుని పనిని ఆపలేమని వారికి అర్థం కాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు కూడా దేవుని పనిని దేనిని కూడా మనం ఆపలేమన్న ఒక విషయాన్ని మనం ఎరిగి ఉండవలసిన వాళ్ళం. ఎందుకంటే మన జీవితాల్లో పరిస్థితులు లేక దేవుడు మన జీవితాల్లో ఫలించాలని కోరుకునే పరిస్థితులు చాలా జరుగుతూ ఉన్నాయి. మన జీవితంలో చాలా పరిస్థితులు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా ఫలించాలని, మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఎప్పుడూ ఉంటుంది దేవుడికి. హల్లెలూయా. అయితే దీన్ని నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని దగ్గర మరలా వస్తాను. ఇక్కడ 65వ వచనం అంట చివరిలో ఏం చెప్పండి, కాబట్టి చివరి మోసం కంటే మొదటి వంచన కంటే, మొదటి వంచన కూడా యేసుప్రభు చేశాడని నేరారోపణ చేస్తున్నారు. ఏంటి మొదటి వంచన యేసయ్య చేసింది అంటే గనక, యేసు చెప్పిన మొదటి మోసం ఏంటంటే ఆయన మెస్సియా అని చెప్పడం. ఆయన మెస్సియా అని మేము నమ్మం. ప్రధాన యాజకులు నమ్మడానికి ఇష్టపడలేదు ఆయన మెస్సియా అని, ఆయనే రక్షకుడని, ఆయన ప్రజల్ని రక్షించడానికి వచ్చాడని ఆయన మెస్సియా అని చెప్పుకుంటున్నాడని చెప్పి అది మొదటి వంచన. ప్రధాన యాజకుల దృష్టిలో మొదటి వంచన ఏంటంటే మేము మెస్సియాను, నేనే రక్షకుడని అని చెబుతున్నాడు. కాబట్టి అలాగ మొదటి వంచన చేశాడు. ఇప్పుడు కడపటి వంచన ఇంకా దారుణం ఏంటంటే ఆయన పునరుద్ధానం కనుక చెందాడు అని అంటే గనక అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా అని చెప్పి ఆయన శిష్యులు వచ్చి ఆయన సమాధిలో నుండి పునరుద్ధానం చేయబడ్డాడని చెబితే అది మాకు చాలా పెద్ద సమస్య అయిపోతుంది అని పిలాతుతో చెప్తున్నారు. బాబు పిలాతు గారు, ఆయన శిష్యులు కనుక వచ్చి ఆయన ఎత్తుకుపోయి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్పాడా, ఇది మాకు చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఇంకా మేము తలెత్తుకోలేం. మాకు అసలు మమ్మల్ని ఎవరు బ్రతకనివ్వరు, మా మాట ఎవడు వినడు, మమ్మల్ని లెక్క చేయరు. ఇది మాకు పెద్ద సమస్య. కాబట్టి ఈ సమాధిని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలరా మీరు? ఆయన దీనికోసం ఈ సమాధిని చాలా జాగ్రత్తగా చూసుకోగలరా అని చెప్తున్నాడు. అప్పుడు పిలాతు ఏమంటున్నాడంటే మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పింది. చలం. అయితే అక్కడ అంటున్నాడు పిలాతు చెప్పేసారు, పిలాతు కాపలా వాళ్ళు ఉన్నారు కదా, తీసుకెళ్ళండి. ఆ కాపలా వాళ్ళని తీసుకెళ్ళి మీరు జాగ్రత్తగా మీరు ఎంత భద్రం చేయగలరో అంతవరకు చెయ్యండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళారు. వారు వెళ్ళి వారు సమాధిని భద్రపరిచారు. అలాగే రాతికి ముద్ర వేశారు, కాపలా పెట్టారు. ఈ వచనం ఇక్కడ చూస్తే కనుక 66వ వచనంలో యేసు పునరుద్ధానం కావడానికి ఇక్కడ 3 అడ్డంకులు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కాకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నాలు 3 అడ్డంకులు పెట్టారు. అక్కడ ఏదో రకంగా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కాకూడదని. అందులో మొదటిది ఏంటంటే ఒక రాయి, అది మొదటి తలుపు ముందు ఒక రాయి దొర్లించబడింది. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఆ తలుపు ముందు రాయి ఎలాగైతే సమాధి. అప్పటి సమాధులు ఎప్పుడు మన సమాధిలాగా ఉండేవి కాదు. మొత్తం ఏదో లోపల చిన్న గొయ్యి తీసి గోతులు పెట్టి మొత్తం పూర్తి చేసి సమాధి చేసినట్టుగా ఉండేది కాదు. అప్పటి కాలపు సమాధులు ఎలా ఉన్నాయంటే ఒక కొండను లేదా ఒక గృహను రాతిని చెక్కి లోపలికి తొలిచి గొయ్యిలాగా చేసి సమాధిని పడుకోబెట్టడానికి శవాన్ని తొలిచి దానిపైన దానికి ఒక మళ్ళీ తలుపు వేసి దాన్ని అది ఓపెన్ చేసి దాని ఎదురుకు ఒక రాయి దొర్లించి ఉంచేవారు. అట్లా ఉండేది అప్పటి సమాధులు, అప్పటి కాలపు సమాధులు. అట్లాగా ఆ సమాధి ఉన్నప్పుడు దాని ముందుకి ఓ తలుపు వేసి ఆ తలుపు ముందు ఒక పెద్ద రాయిని దొర్లించారు. అంటే ఎవడు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా ఒక రాతిని
అడ్డుగా పెట్టేశారు రాయి పెద్ద బండని. ఆ బండని ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి శిష్యులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ రాతిని అడ్డంగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బండరాయి కాబట్టి పునరుద్ధానికి అవరోధం ఏంటంటే మొదటి అవరోధం ఆ బండరాయి, అడ్డుగా పెట్టిన రాయి. అలాగే రెండవ దానిని కూడా రెండో అడ్డంకి ఏంటంటే మనం ఆ రాతి మీద గవర్నమెంట్ వారు ముద్ర వేశారు. ఆ రాతికి ముద్ర వేశారు అంటే దీన్ని ఎవడు టచ్ చేయడానికి కానీ ఇంకా తిరిగి దాన్ని ముట్టుకోవడానికి కానీ ఎవరికి మనం కొన్నిసార్లు సీల్ చేస్తారు కదా, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఏదో వేస్తారు. అంటే ఇది ఎవరు దాన్ని కొన్నిసార్లు సీల్ వేసిన తర్వాత గవర్నమెంటు లక్కలాంటిది పెట్టి దానిపైన స్టాంప్ వేస్తారు. సీల్ వేస్తే క్లాత్ చుట్టేసి ఇక దాన్ని మళ్ళీ ఎవడు ఓపెన్ చేయడానికి సాహసం ఎవ్వడు చేయకూడదు కూడా. సో అలాగా దాని మీద మరలా గవర్నమెంట్ ముద్ర కూడా, దాని జోలికి ఎవరు దాన్ని చూడగానే భయం, రోమా వాళ్ళు ముద్ర వేశారు. రెండో అడ్డంకి ఏంటంటే ఒకటి బండరాయి తొలగించడం ఒకటి అడ్డంకు, రెండు గవర్నమెంట్ వేసినటువంటి ఆ ముద్రను, రోమా ప్రభుత్వం వేసినటువంటి ఆ ముద్రను కూడా తొలగించి దాన్ని పక్క తీయడానికి ఎవడు సాహసం చేయడు, రెండో అడ్డంకి అది. మూడో అడ్డంకి ఏంటంటే అక్కడ కాపలాదారుల గుంపు ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు బయటికి రావాలంటే ఈ 3 అడ్డంకుల్ని దాటుకు రావాలి. బండరాయి తొలగించాలి, ఆ రోమా వేసినటువంటి సీల్ నా ముద్రను తొలగించాలి, అక్కడున్న కాపలాదారుల యొక్క గుంపునంతటిని తప్పించుకోవాలి. లేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు బయటికి తీసుకురావాలన్న ఆయన డెడ్ బాడీని, రాయిని తొలగించాలి, ఆ ముద్రను తొలగించాలి, అక్కడ ఉన్నటువంటి కాపలాదారులను ఎదుర్కొని వాళ్ళని దాటి వెళ్ళాలి. అంటే వీళ్ళు వేసిన ప్రణాళిక ఏంటంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని, వాళ్ళు కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవుతాడని నమ్మట్లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళు శిష్యులే దొంగిలించి తీసుకెళ్ళిపోయి అక్కడ లేడు కాబట్టి ఆయన పునరుద్ధానం అయిపోయాడని చెబుతారేమో అని చెప్పి ఒక భయం. ఒకవేళ నిజంగా అది ఏదన్నా జరిగితే ఒక నిజంగా తిరిగి లేచినా ఇవేవి బయటికి రాకుండా, ఆయన బయటికి రాకుండా ఆయన అక్కడే ఆపేయాలని చెప్పి ఈ త్రిశంకు వలయం అంటారు చూసారా, అలాగా 3 రకాల వలయాన్ని అక్కడ వేశారు యేసుక్రీస్తు ప్రభువుని బయటికి పునరుద్ధానం జరగకూడదని. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఆదివారం పునరుద్ధానం కోసం ఏర్పాటు చేయబడింది. వారు దేవుడు చేస్తున్న దేవుని పనిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దేన్ని ఆపడానికండి? దేవుని పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ అడ్డంకులు పని చేయవు అని మనం ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ బండరాయి ఆపగలిగిందా పునరుద్ధానాన్ని? రోమా ముద్ర ఆపగలిగిందా ఆయన పునరుద్ధానాన్ని? అక్కడ ఉన్న కాపలాదారులు అందరూ కలిసి ఆపగలిగారు ఆయన పునరుద్ధానాన్ని? ఆపలేకపోయారు. అంటే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు అంటే గనక ఆ ప్రణాళికని ఆపడం ఎవరి తరమో కాదు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు అనుకున్న పని చేయలేకపోయారు. పెద్దరాయి ఉంది, పిలాతి ముద్ర ఉంది, కాపలాదారులు ఉన్నారు, అయినా సరే దేవుడు చేస్తున్న దాన్ని, అనుకున్న దానిని ఆపలేకపోయారు. ఇంకా దానిని ఏది కూడా ఆపలేదు. ప్రైజ్ ద లార్డ్. అదే రీతిగా ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుని పనికి దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది, దానికి వ్యతిరేకంగా దుష్టుడు ప్రణాళిక ఒకటి ఉంటుంది. దేవుని ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి లేవాలి. ఆ ప్రణాళికను ఆపుదాము, చెడగొడదామని చెప్పి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరి ప్రణాళిక నెరవేరింది? చివరికి దేవుని ప్రణాళిక నెరవేరింది. దేవుడికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు దేవుడికి మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉందన్న విషయం మీ అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు? మీ అందరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక దేవుడి పట్ల, మన పట్ల ఉన్న ప్రణాళికను దుష్టుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా ఆపాలని చూస్తాడు. దేవుడు నిన్ను గొప్పవాడిని చేయాలనుకున్నాడు, ప్రణాళిక వేశాడు, కానీ దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని ఎలాగైనా ఫెయిల్ చేయాలని. ఉదాహరణకి ఎవరు చెప్పండి? యోసేపుని దేవుడు రాజుని చేద్దాం, ప్రధానమంత్రిని చేద్దాం అనుకున్నాడు. యోసేపుని ప్రధానమంత్రి చేద్దాం దేవుడు ప్లాన్ వేసుకుంటే దుష్టుడు ఏం చేశాడు?
ఆయన కొట్టు గుంటలో పడేసారు. అన్నదమ్ముల ద్వారా వచ్చి అన్నదమ్ములు కొట్టు గుంటలు వేసి ఆయన అమ్మేశారు ఇక్కడ లేకుండా. అక్కడ అమ్మేస్తే వెళ్ళి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు. అక్కడ అధికారం వచ్చింది, కొంత అధికారం. వీడు మళ్ళీ ఎక్కడ ఇది అయిపోతాడు, మళ్ళీ ఎదిగిపోతాడు అని చెప్పి అక్కడ మళ్ళీ నిందేసి అక్కడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. అంటే యోసేపుని ప్రధానమంత్రి కాకుండా చెయ్యాలనేదేమో దేవుని ప్రణాళిక, చేయకుండా ఆపాలనుకునేదేమో దుష్టుడి ప్రణాళిక, అన్నదమ్ముల ప్రణాళిక. అన్నదమ్ములు కూడా అంతే కదా. వీడు ఎక్కడ గొప్పవాడే కళ చెప్పేసరికి భయపడిపోయారు వీళ్ళు. ఎరా నువ్వు పెద్ద గొప్పవాడు, నువ్వేమో నిలబడితే మేము అందరం నమస్కారం చేస్తామా నీకు అని చెప్పి వీళ్ళకి కుళ్ళు బుద్ధి వచ్చి అన్నగారులు కూడా ఆ కళను పాడు చేయాలని, ప్రణాళికను పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అమ్మేశారు, కొట్టు గోతులో పడేసి అమ్పాడేశారు. ప్రధానమంత్రి అవుతాడు, పెద్ద నాయకుడు అవుతాడు, ఎక్కడ అవుతాడో చూద్దామని చెప్పి. కానీ చివరికి ఆపగలిగారా ఎవడైనా? ఎవరు ఆపలేకపోయారు. ఈరోజు దేవుడికి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక ఉంది. దానిని నీ అన్నదమ్ములు ఆపాలన్నా ఆపలేరు, నీ అక్క చెల్లెలు ఆపాలన్నా ఆపలేరు, నీ బంధువులు ఆపాలన్నా ఆపలేరు, నీ శత్రువులు ఆపాలన్నా ఆపలేరు. వాళ్ళు ఏ విధమైనటువంటి వలయము నీ చుట్టూ ఏర్పాటు చేసిన త్రిశంకు వలయమో లేదా ఇంకొక వలయమో, ఎన్ని రకాలుగా వాళ్ళు నీ చుట్టూ వలయాన్ని ఇక్కడ 3 రకాల భద్రతలు ఏర్పాటు చేశారు. బండరాయి తొలగించారు, బండరాయి అడ్డుగా పెట్టారు, ముద్ర వేశారు, రాజముద్ర వేశారు, సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని స్టెప్పులుగా వాళ్ళు పెట్టినా ప్రతి స్టెప్ను కూడా ఎగడగొట్టుకుంటా దేవుడు పునరుద్ధారణై బయటికి తిరిగి లేచినట్లుగానే నీ చుట్టూ ఎన్ని వలయాలు వేయబడినా వాటిని బద్దలు కొట్టుకుని నీవు బయటకు వచ్చి దేవుడు అనుకున్నటువంటి స్థానంలో నేను నిలబెట్టి తీరుతాడు దేవుడు. అంతే యోసేపు నిలబెట్టినట్లుగా వాటి చేయించుకుని నువ్వు బయటకు వస్తావు. నీవు ఉన్న ప్రతి అడ్డంకులో నుంచి ఇదే దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పునరుద్ధానపు శక్తి ద్వారా, పునరుద్ధానపు బలము ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏదైనా ఉంది అంటే, ఏది మనల్ని ఆపలేదు, ఏది మన దేవుని ప్రణాళికను ఆపలేవు. ఏది కూడా దుష్టుడు కానీ మరొకటి కానీ ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా ఆపలేదు. ఎందుకంటే దేవునికి ఒక వ్యక్తి పట్ల సంకల్పం ఉంది, ప్రతి వ్యక్తి పట్ల. నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది ఆగనిది, ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది ఆగనిది. అన్నిటినీ దాటుకుని నీ చిత్తమే నెరవేర్చున్నది, నీ చిత్తమే నెరవేర్చున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి ఏముంది చెప్పండి? ఒక ప్రణాళిక ఉంది. అన్నిటినీ దాటుకొని దేవుని చిత్తమే నెరవేరాలి. దాన్ని ఎవరు ఆపలేరు. దావీదు పట్ల ప్రణాళిక ఉంది, దావీదును రాజును చేయాలని. గొర్రెలను కాసుకున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ దేశానికి రాజును చేయాలని దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎన్ని అడ్డులు పెట్టారు తెలుసా? దానికి కూడా అడ్డులు. చివరికి అసలు ఆయన గుర్తించలేదు ఎవరు కూడా దావీదుని. నాన్న గుర్తించలే. అందరు కొడుకులను పిలిచాడు. పాస్టర్ గారు వచ్చి నీ కొడుకులు తీసుకుని అభిషేకిస్తాను, దేవుడు రాజుగా చేయమన్నాడంటే కొడుకులందరినీ తీసుకొచ్చి చివరికి ఎవరిని అసలైనటువంటి దేవుడికి ఎవడి పట్ల అయితే ప్రణాళిక ఉందో ఆయన తీసుకురాలేదు, ఆయన చూపించలే.
దావీదుని చూపించలే నాన్న, అడ్డు అదొక రాయి, అడ్డురాయి వేసేట్లా అసలు అతను లెక్కలోకి లేకుండా చూపించకుండా పక్కన పెట్టేశారు. దేవుడు ప్రణాళిక ఉంటే ఆగుద్దంటారా? వీళ్ళు ఎవడ కాదు, ఇంకొకటి ఎవడో ఉన్నాడు తీసుకురా, ఇంకొకటి ఇంకెవరు లేరా నీ కొడుకులు అని అడిగాడు దేవుడు. పాస్టర్ గారి చేత అడిగించాడు. ఉన్నాడు బాబు, ఎవరు కడసారిపోడు ఉన్నాడు, ఆడితో పని ఏముంది, ఆడి పనికి రాలే దీనికన్నారు. కాదు తీసుకురా చూద్దామని చెప్పి తీసుకొచ్చాక అతనే నేను ఎన్నుకున్నవాడని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత మాంగారు కత్తులు పెట్టుకుని మొత్తం ఈట్లు పెట్టుకుని తరుముతూ మొదలెట్టి ఎడార్లంట పరిగెత్తిచ్చాడు. అదొక ఆటంకం. ఎంత పరిగెట్టిస్తే మాత్రం చివరికి దేవుడు రాజుని చేయాలనుకున్న తర్వాత ఆపడం ఎవరి తరం? మనుషుల తరం కాదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని కాపలాదారులు అడ్డొచ్చారు, ఇక్కడ దావీదును అడ్డుకోవాలని చెప్పేసి ఏమో సౌలు అడ్డొచ్చాడు. సౌలు సైన్యం రాజుని చేయకుండా ఉండాలని సౌలు సైన్యం ఆపలేకపోయింది. తండ్రి చిన్నతనంగా చూసిన దాన్ని లెక్కలోకి లేకుండా మర్చిపోయిన దాన్ని ఆపలేకపోయింది రాజు కాకుండా. ఎందుకంటే అక్కడ ప్రణాళిక వేసింది ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ప్రణాళిక వేసింది ఆయన ప్రణాళికను భగ్నం చేయడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్చకుండా ఆపడానికి ఎవడి తరం కాదు. ఎందుకంటే ప్రణాళిక వేసింది ఒక మానవుడు కాదు, ప్రణాళిక వేసింది ఒక నరుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడై తిరిగి లేవాలని ప్రణాళిక వేచింది సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టిని నిర్మించిన వాడు, ఈ సృష్టిని కలిగించిన వాడు, సూర్య చంద్రులను పుట్టించిన వాడు, ఆయన ఈ ప్రణాళిక వేశాడు. ఆయన వేసిన ప్రణాళికని అప్పుడు ఎవరి తరం అవుతుంది చెప్పండి? ఎవడి తరం కూడా కాదు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగే మన పట్ల కూడా దేవుడు ఎన్నో ప్రణాళికలు వేస్తాడు, ఉన్నాయి అని గుర్తించండి. అయితే ఆ ప్రణాళిక కూడా ఎన్నో అడ్డులు కలిగించాలని దుష్టుడు ప్రయత్నం చేస్తాడని గుర్తించండి. కానీ చివరిగా మనం గుర్తించవలసింది ఏంటంటే దేవుని పనిని ఆపలేరు. ఇక్కడ రోమా ముద్ర అనేది అధికారాన్ని చూపిస్తుంది. చివరికి మత పెద్దలు అడ్డొచ్చారు, అధికారం తోడయింది. ఇన్ని తోడైనా సరే ఏం ఆపలేకపోయారు చెప్పండి? ఆయన పునరుద్ధానాన్ని ఆయన ప్రణాళికను ఆపలేకపోయారు. ఈరోజు కూడా దేవుని సువార్తను, దేవుని పనిని ఆపాలని అధికారం ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత అధికారం వాళ్ళు ముద్రలు వేసినా, ఎన్ని శాసనాలు చేసినా దేవుని పనిని మాత్రము ఆపలేరనేది సత్యం. మనం ధైర్యం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చేసిందండి అని చెప్పి. వచ్చింది కూడా నిజమే. యాంటీ కన్వర్షన్ బిల్లు అంటే అది ఎంత ప్రమాదం తెలుసా మీకు? ఒకరికి బాప్తిస్మం ఇవ్వాలంటే 40 రోజులు ముందు ఒక ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు అన్నీ పరిశీలన చేసి రకరకాల తిప్పలు పెట్టిన తర్వాత కుదిరితే అప్పుడు ఎప్పుడు చెప్తారు పర్మిషను. ఆ తర్వాత ఎప్పుడు 40 రోజులు వాళ్ళు ఇచ్చిన టైంకి మనం ఇవ్వాలి.